ఓకే చిల్డ్రన్, సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే శాంపిల్స్ చూద్దాం. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇంకో నెంబర్ ఉంది అనుకోండి, ఇంకో ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఎలా చేస్తారు. ఓకే, ఓకే, సో ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయి. ఈ 3 నంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఎలా చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు, నంబర్ ఆఫ్ డిజిట్స్ పెట్టారు. సో మనకి క్లియర్గా ఇక్కడ ఏంటి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5 డిజిట్స్, ఇక్కడ 4 డిజిట్స్ అండ్ ఇక్కడ 4 డిజిట్స్. ఓకేనా, ఓకే. సో ఎక్కువ డిజిట్స్ ఉన్న నంబర్ ఏది, ఫస్ట్ నంబర్. సో ఫస్ట్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ అదర్ 2 నంబర్స్. సెకండ్ నంబర్ కన్నా థర్డ్ నంబర్ కన్నా ఫస్ట్ నంబర్ వాల్యూ అందుకంటే హైయెస్ట్. సో 48,654 is highest of all the 3 numbers. అంతేనా? ఓకే, సో నెక్స్ట్ సెకండ్ నంబర్ అండ్ థర్డ్ నంబర్ ని కంపేర్ చేయాలి. రెండిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి ప్లేస్ వాల్యూస్ చూసుకుంటూ వస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఏముంది, 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఏది ఎక్కువ అవుతుంది, 2 ని 3 ని కంపేర్ చేస్తే 3 is greater than 2. సో ఏది పెద్దది రెండింటిలో, థర్డ్ నంబర్ ఇస్ గ్రేటర్. ఓకే, సో అట్కంటే పెద్ద నెంబర్ 3 నంబర్స్ లో ఏంటి, 48,654. దీని తర్వాత పెద్ద నెంబర్ ఏంటి, 3784. దీని తర్వాత పెద్ద నెంబర్ ఏంటి, అనుకున్న చిన్న నెంబరు 319. ఇది ఏ ఆర్డర్లో ఉంది, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. డిసెండింగ్ ఆర్డర్లో ఎందుకుంది ఇది, ఎందుకంటే పెద్ద నెంబర్. డిసెండింగ్ అంటే ఏంటి, దిగడం కదా. డిసెండింగ్ అంటే దిగడం. దిగడం ఎక్కడి నుంచి దిగుతాం, పై నుంచి కింద, పెద్ద నెంబర్ నుంచి కింద చిన్న నెంబర్. అనుకుంటే పెద్ద నెంబర్ ఇది, నాకంటే చిన్న నెంబర్ ఇది, దీనికంటే చిన్న నెంబర్ లాస్ట్లో ఉంది. ఓకే, దీని రివర్స్ లో రాశారనుకోండి, 2319 is less than 3784 is less than 48,654. ఓకే, ఏ ఆర్డర్ అవుతుంది, అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. అసెండింగ్ అంటే ఏంటి, ఎక్కడం. ఎక్కడం అంటే ఏంటి, చిన్న స్టెప్ నుంచి పెద్ద స్టెప్కి ఎక్కడం. ఓకే, సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఆర్డర్లు రాసుకుంటూ వెళ్తారని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకే, ఓకే. సో ఈ వీడియో చూసి మీకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో నంబర్స్ అరేంజ్ చేయడం అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. ఓకే.